ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ రాహుల్ కెప్టెన్సీలో పెద్దగా రాణించలేకపోయింది. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో కేవలం 10 ఓవర్లలోనే ఓడిపోవడం ఫ్యాన్స్ని, టీం మేనేజ్మెంట్ని నిరాశపరిచింది. మ్యాచ్ అయిపోగానే ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా మైదానంలో అందరి ముందే రాహుల్ని నిలదీసి కోపంగా మాట్లాడారు. ఆ క్షణం రాహుల్ మొహంలో కనిపించిన బాధ, నిస్సహాయత, ఆ అవమానం మాటల్లో చెప్పలేం. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆ పరిస్థితిని ఫేస్ చేశాడు. ఒక కెప్టెన్ని అందరి ముందు ఇలా ట్రీట్ చేయడం అనేది చాలామందికి బాధ పెట్టింది. ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత రాహుల్ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతీసింది. కెప్టెన్సీ బరువు, మెరుగైన స్ట్రైక్ రేట్ లేదని విమర్శలు, ఓనర్ మాటలు అన్నీ కలిసి రాహుల్ని కుంగతీశాయి. తాను ఇంత మంచి బ్యాట్స్మెన్ అనేది కూడా చాలామంది మర్చిపోయారు. అయితే క్రికెట్ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2025 మెగా వేలం వచ్చింది. ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ రాహుల్ని వదిలేసింది. అప్పటి వరకు వాళ్ళకు స్టార్ ప్లేయర్, కెప్టెన్ అన్నీ అతనే. కానీ ఇప్పుడు వాళ్ళకు అక్కర్లేని ప్లేయర్గా మారిపోయాడు. ఈ అవమానం రాహుల్కి ఒక వెన్నుపోట్లు అనిపించింది.